మీరందరూ ఎందుకయ్యా బస్సులో దిగారు? ఎక్కడ త్వరగా ఎక్కడమ్మా ఎక్కడ మీరు వెళ్ళండి సార్. అమ్మా, ఎవరమ్మా వీళ్ళంతా ఇంత కసిగా తరుగుతున్నారు? తెలీదు. మీ నాన్నకు ఒక ల్యాండ్ సమస్య ఉంది ఆ రోజు చెప్పావు కదా, దాని డీటెయిల్స్ మొత్తం నాకు చెప్పు. నగరి పక్కన శ్రీనివాసపురం మా సొంత ఊరు. వ్యాపారంలో నష్టం వస్తే నాన్న ఇంట్లోనే ఊరగాయ వ్యాపారం మొదలుపెట్టారు. తమిళనాడు బార్డర్ తిరుత్తని దగ్గర మాకు 5.5 ఎకరాల స్థలం ఉంది. తిరుపతి తమిళనాడు నుంచి వేరైనప్పుడు మా స్థలం తమిళనాడులోకి వెళ్లిపోయింది. సమయం దాటిపోయేలాగా త్వరగా కానివ్వండి. సరే. అక్కడే మా పూర్వీకుల సమాధులున్నాయి. అందువల్ల సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్లి పూజ చేసి వస్తాం. ఈ మధ్య వెళ్ళినప్పుడు మా స్థలంలో మెడికల్ కాలేజ్ కడుతున్నారు. అక్కడున్న సమాధుల్ని పడగొట్టేశారు. ఏంటి? ఎవరు మాది? 200 కోట్ల ప్రాజెక్ట్. బిల్డింగ్ కట్టడం పూర్తయింది. 2 నెలల కాలేజ్ ఓపెన్ చేయాలి. ల్యాండ్ ని తప్పుగా కొల్చొచ్చావు. ஒரு సర్వే కళ్ళు మారిపోచింగ. నాన్న వెంటనే తిరుత్తని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. షుగర్ కంట్రోల్లో ఉంది, ఆరోగ్యంగా ఉన్నారు. మాత్రలే అక్కర్లేదు, వెళ్ళండి. కావాలని మీ స్థలంలో బిల్డింగ్ కట్టలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎకరానికి 5 లక్షలు ఇస్తానంటున్నారు. నా మాట విని స్థలాన్ని రిజిస్టర్ చేసి ఒక అధికారి అయ్యండి స్థలాన్ని సంరక్షించవలసిన మీరే ఇలా అమ్మేయమంటారా? మర్యాదగా బిల్డింగ్ ను కూల్చేసి స్థలాన్ని మాకు అప్పగించండి, లేదంటే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. లింగం గురించి తెలుసు కదా మీకు. ఆయనకేమైనా 2 కొమ్ములున్నాయా? ఉంటే ఎవడైనా తలమాసినోడిని వెళ్లి పొడవమను. కొమ్ములేరిక్కడ. బుర్రకి బయట ఉన్న కొమ్ములిలా, బుర్ర లోపలున్న కొమ్ములు. లోపలికి రాకు. అన్యాయంగా మా స్థలాన్ని అపహరించావు కదరా, నువ్వు నాశనం అయిపోతావురా. గుర్తుందా? మనిషివేనా నువ్వు? మా నాన్న మీద చేసుకుంటారా?
సరే ఏం జరిగినా చూసుకుందాం. ఈ టైంలో ఇక్కడి నుంచి బయలుదేరలేం. నువ్వు బండిలోనే పడుకో, పొద్దునే వెళ్దాం. నేల అక్కడే ఉంటుందమ్మా, మనుషులే లేకుండా పోతాం. కానీ ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉండాలి. ఆ స్థలాన్ని ఇచ్చేయండి, వచ్చే డబ్బుతో ప్రశాంతంగా బతకండి. వెళ్ళగానే స్థలాన్ని ఇచ్చేస్తానని లింగంకి మీ నాన్నని ఫోన్ చేసి చెప్పండి. ఆ నిమిషమే అన్ని సమస్యలు తీరుతాయి. ఏదో వీధి కుక్క అనుకోకుండా వచ్చి ఖర్చుందనుకుంటే ఇంటి కుక్కలా తోక ఆడిస్తూ వెనకాలే వస్తున్నాడు. ఎవండావా? ఒకటి చుట్టమై ఉంటాడు, లేదా తనకి లైన్ వేసేవాడు అయి ఉంటాడు. వాడి వివరాలు తెలుసుకోమని చెప్పానన్నా. ముందు ఆ కుక్కని కొట్టు, అప్పుడే ఆ దయ్యాన్ని వదిలించుకోగలం. వాడు నగరులు కాలు పెట్టేటప్పుడు మెడ మీద తల ఉండకూడదు. నేను వెళ్ళొస్తాను. అయ్యో లోపలికి రండి, అమ్మా నాన్న మిమ్మల్ని చూడాలన్నారు. అమ్మ నువ్వు బానే ఉన్నావుగా, నీకేం కాలేదుగా? నాన్న ఇద్దరిని. బాబా చాలా థ్యాంక్స్. కాలేదమ్మా, లోపలికి రండి. ఏం కాలేదు. రా బాబు మావయ్య ఇతనే కుర్రాడు. మా ఇంటి పిల్లని కాపాడావు. నువ్వు చల్లగా ఉండాలయ్యా, నువ్వు చల్లగా ఉండాలి. ఏంటయ్యా మీరు నా కాళ్ళు పట్టుకుని? దేవుళ్ళ వచ్చి నా కూతుర్ని కాపాడావు బాబు. నిన్ను కన్న తల్లి చల్లగా ఉండాలి. కూర్చోండి. కూర్చోండి బాబా. వద్దు, పర్వాలేదు సార్, మలిక అంతా చెప్పింది. ఆ స్థలం మాకు దేవాలయంతో సమానం. ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా మేము దాన్ని నమ్మలేదు. ఆ స్థలంలోకి ఎవరు వెళ్లకూడదని నేను కోర్టులో స్టే ఆర్డర్ కూడా తీసుకున్నాను. హద్దు మీరి లోపలికెళ్లి పనులు చేస్తున్నారు. ఈ రోజు గృహప్రవేశం కూడా చేస్తున్నారు. స్థలం తమిళనాడులో ఉండడం వల్ల మాకు సపోర్టు లేదు, అడిగే హక్కు లేదు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. నా మాట విని వస్తాను. మల్లిక, మల్లిక, అమ్మ చూడు, అమ్మ చూడు.
సమస్య తీరే వరకు ఈ స్థలం జోలికి ఎవరు రాకూడదని ఒకటి కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చాడు. కానీ కోర్టు ఆర్డర్కి మర్యాద ఇవ్వకుండా ఆఫీసర్లు అందరూ వచ్చి ఫంక్షన్ అటెండ్ చేశారా? ఎవడ్రా ఇక్కడ లింగం? నువ్వా? ఆ లింగం నువ్వా? ఎవరో కన్నా కూతురిని చెప్పడానికి గుంపులు గుంపులుగా కిరాయి గుండల్ని పంపిస్తున్నావు. ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ ఇద్దరు కూతుర్ని నరికేమంటావా? చెప్పరా? మాట్లాడుతుంటే చచ్చిపోతావేంట్రా? మాట వరుస కనట్లేదు. ఆ పిల్లకు ఒక సమస్య అంటే కన్ఫామ్ గా నరికేస్తా. రామా, రమ్మంటున్నాను కదా. ఓ, ఇది నీ స్థలం. ఇక్కడ ఒక బిల్డింగ్ వస్తే అది నీకు సొంతం. ఇక్కడ కూర్చుని పూజ చేయవలసింది నువ్వు. కూర్చో. కూర్చోమన్నాను కదా. పంతులు గారు, మంత్రాలు మొదలు పెట్టండి. మీకు సరిగా 10 రోజులు టైం ఇస్తున్నా. ఆలోగా ఈ బిల్డింగ్ ని హనుమంతుడిలా అలాగే ఎత్తుకెళ్లి ఇంకెక్కడైనా పెట్టుకున్నా సరే, లేదా జేసీబీతో కొట్టించి నేల మట్టం చేసి ఆ చెత్తని అమ్ముకున్నా సరే, స్థలాన్ని మాత్రం ఇచ్చేయి. అలా చేయలేదనుకో, స్వామి, పూజంతా అయ్యాక చివరిలో ఒక మూటేస్తావే, అది లేవు. ఇదిగో పట్టుకోమా, పడే, నిప్పులో పడే. హోమంలో పడేసావు కదా, ఇక ఈ కాలేజు ఈవిడికే సొంతం. వణకం మినిస్టర్ என்னம்மா நல்லா இருக்கீங்களா? నల్లా இருக்கேன். బుద్ధుందా మీకు? ఊరోళ్ల స్థలంలో బిల్డింగ్ కట్టి దాన్ని స్మూత్ గా డీల్ చేయకుండా అరాచకం చేస్తారా? ఇంతవరకు ఎవరో ఖర్చు అయింది? 180 కోట్లు, నేనెంత ఇచ్చాను? 160 సిఆర్. మీరెంత పెట్టారు? 20 కోట్లు 30 ఎకరాల స్థలం. ఆ స్థలంలో మీరు బిల్డింగ్ కట్టలేదు కదా. ఇంతే కదయ్యా మీ తెలివి. వేలూరు డిస్ట్రిక్ట్ కి ఏమీ చేయలేదు. ఎప్పుడు మెడికల్ కాలేజీ తెరుస్తారని సీఎం డేట్ అడుగుతూనే ఉన్నారు.